గ్లాకోమా అంటే కంటి నరం దెబ్బతినే ఒక జబ్బు. ఆ జబ్బు మన దేశంలో ప్రపంచం అంతటా కూడా చాలా ఎక్కువగా ఉంది. బట్ ఆ జబ్బు గురించి చాలామందికి తెలియదు. సో ఆ జబ్బు ప్రత్యేకత ఏంటంటే దానికి సిమ్టమ్స్ ఉండవు. బట్ ఆ జబ్బు వస్తే నెమ్మదిగా చూపు కోల్పోయి పూర్తిగా బ్లైండ్ అయిపోయే అవకాశం ఉంది. పూర్తి అంధత్వం వచ్చేస్తుంది. సో ఆ జబ్బు గురించి అసలు ఆ ప్రాబ్లం ఉందని తెలుసుకుంటే ఆ జబ్బు వల్ల చూపు తగ్గిపోకుండా మనం కాపాడచ్చు. సో ఈ అవేర్నెస్ గురించని ఈ వారం మొత్తం అంటే మార్చి 10వ తారీఖు నుంచి 16వ తారీఖు దాకా గ్లాకోమా అవేర్నెస్ వీక్ అని చేసుకుంటున్నాం. సో అది ఎందుకు చేసుకుంటున్నాం, ప్రత్యేకంగా ఒక టైం అని ఎందుకు పెట్టామంటే లేకపోతే మిగతా పనుల్లో పడిపోయి డాక్టర్లు కానివ్వండి మిగతా వాళ్ళు కూడాను బిజీగా ఉంటారు. వాళ్ళు చూస్తారు, వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ ఇచ్చిన పేషెంట్లకి వాళ్ళ దగ్గరకు వచ్చే పేషెంట్లకి చెప్తారు, అంతేగాని జనరల్ పబ్లిక్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళదు. జనరల్ పబ్లిక్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళటం చాలా అవసరం. ఎందుకంటే మన దేశంలో మేము ఆంధ్రప్రదేశ్లో చేసిన ఒక స్టడీలో ఒక సర్వేలో 10,000 మంది పేషెంట్లని మన ఆంధ్రప్రదేశ్ మొత్తాన్న పరీక్ష చేస్తే వాళ్లలో 40 ఏళ్ల పైబడ్డ ఉన్న వాళ్లల్లో 95% మందికి గ్లాకోమా ఉన్న వాళ్ళకి డయాగ్నోస్ ముందుగా కాలేదు. అంటే జనరల్ పబ్లిక్లో ఈ గ్లాకోమా అనేది తెలియకుండా ఉంటుందన్నమాట. వాళ్ళు దాంతో బతుకుతూ ఉంటారు. సో ఈ ప్రాబ్లం ఉంది అని తెలిస్తే ఈ ప్రాబ్లం వచ్చేదానికి 40 ఏళ్ళు పైబడ్డ వాళ్ళకి వచ్చేదానికి అవకాశాలు చాలా ఎక్కువ. షుగర్ బీపీ ఉండే వాళ్ళకి వచ్చేదానికి అవకాశం చాలా ఎక్కువ. హై మయోపియా అంటే దప్పమైన అద్దాలు హై మైనస్ పవర్ ఉండే వాళ్ళలో ఈ ప్రాబ్లం వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ. కొన్ని రకాల మెడిసిన్స్ వాడితే అంటే స్టీరాయిడ్ అనే మెడిసిన్స్ డ్రాప్స్ కానీ లేకపోతే ఆయింట్మెంట్స్ కానీ లేకపోతే టాబ్లెట్స్ కానీ వేసుకుంటే ఈ జబ్బు వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ అని తెలిస్తే వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇదిగోండి ఇట్లా ఈ ప్రాబ్లం అని చెప్తున్నారు కదా, నాకు ఆ ప్రాబ్లం ఉందా లేదా ఒకసారి నాకు పరీక్ష చేయండి అని తెలుసుకోవడం చాలా అవసరం. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు తలనొప్పి వచ్చినట్టు ఉందండి కొంచెం బీపీ చెక్ చేయండి అని అంటాం. తలనొప్పికి బీపీకి ఒక సంబంధం ఉందని మనకు తెలుసు. అలాగే గ్లాకోమాకి సిమ్టమ్స్ లేవు కాబట్టి ఇదిగో నాకు కళ్ళల్లో ఈ ప్రాబ్లం వచ్చిందంటే నాకు గ్లాకోమా ఉందేమో అని వెళ్ళి చెకప్ చేయించుకోవడం కుదరదు. ప్రతి ఒక్కరూ ఈ నేను చెప్పిన ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండే వాళ్ళు చెకప్ చేయించుకోవటం అవసరం. రెండోది ఏంటంటే ఈ గ్లాకోమా ఒకరికి ఫ్యామిలీలో ఎవరికైనా ఒకరికి ఉంది అంటే మిగతా వాళ్ళకి వచ్చేదానికంటే ఇప్పుడు వాళ్ళ బ్లడ్ రిలేటివ్స్ వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ కానీ వాళ్ళ పిల్లలకు కానీ వచ్చేదానికి అవకాశం చాలా ఉంది. సో ఎస్పెషలీ మేనరికంలో పెళ్లి చేసుకునే వాళ్ళల్లో ఈ ఛాన్సెస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఎస్పెషలీ చిన్న బిడ్డలు పుట్టిన బిడ్డలు గ్లాకోమాతో పుడతారు. అది ఆ మేనరికాలు ఎక్కువ ఉన్న మన ఆంధ్రప్రదేశ్లో ప్లస్ డౌన్ సౌత్ మేనరికాలు పెళ్ళిళ్ళు చాలా కామన్ అనమాట. అండ్ సొసైటీలో అది యాక్సెప్టెడ్ కూడా. అలాంటప్పుడు ఈ జబ్బు వచ్చేదానికి అవకాశం చాలా ఎక్కువ. వాళ్ళల్లో ప్రాబ్లం ఉంది అంటే చిన్న బిడ్డల్లో అయితే పుట్టినప్పుడే నల్లగుడ్డు నల్లగా కాకుండా తెల్లగా ఉంటుంది. కళ్ళల్లో విపరీతమైన నీళ్లు రావటం, వెలుతురు చూడలేకపోవటం. సో చూడంగానే ఆ బిడ్డకి కంట్లో ప్రాబ్లం ఏదో ఉంది అని తెలుస్తుంది. ప్లస్ కన్ను చాలా పెద్దగా ఉండటం. నార్మల్గా పుట్టినప్పుడు ఏ సైజులో ఉండాలో అలా ఉండదు, పెద్ద పెద్ద కళ్ళుగా ఉంటాయి. అలా ఉంది అంటే ఆ జబ్బు మాత్రం వెంటనే దానికి ట్రీట్మెంట్ మెడిసిన్స్తో తగ్గదు, సర్జరీ చేయాలి. ఎర్లియస్ట్ ఎంత చిన్న బిడ్డకి మేము చేసిన సర్జరీల్లో యంగెస్ట్ బేబీ అని చూస్తే 2 వీక్ ఓల్డ్ బేబీ 2 వారాల బిడ్డకి కూడా సర్జరీ చేస్తాం. అలాగా ఎంత త్వరగా సర్జరీ చేస్తే అంత త్వరగా ఆ జబ్బు నుంచి వాళ్ళు క్యూర్ అయ్యేదానికి కోలుకునేదానికి అవకాశం ఉంది. వాళ్ళకి చూపు మళ్ళీ నార్మల్గా ఇచ్చి ఆ బిడ్డలు నార్మల్గా పెరిగేదానికి అవకాశం ఉంది. లేట్ స్టేజెస్లో తీసుకొచ్చారంటే మనం ట్రీట్మెంట్ ఇచ్చినా సర్జరీ చేసినా కూడా ఎంత మనం హెల్ప్ చేసినా కూడా ఒక్క రవంతా మనం హెల్ప్ చేయగలం, అంతేగాని నార్మల్ చేయడానికి కుదరదు. సో ఇప్పుడు ఇలాంటి ఒక ప్రాబ్లం ఉందనుకోండి, మనం మాట్లాడుతుందో లేదో మనం రాసిందో వాళ్ళు చదివారంటే అరే మన వాళ్ళకు కూడా మన ఊళ్ళో ఇలా ఉంది, మన ఇంటి పక్కన వాళ్ళకి ఇట్లా ఉంది, సో ఈ ప్రాబ్లం గ్లాకోమా అవ్వచ్చునేమో అని చెప్పి చెకప్ చేయించుకునే వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో పబ్లిక్ అవేర్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ వాళ్ళకి తెలిస్తేనే వాళ్ళకి అనుమానం ఉంటేనే వస్తారు, లేకపోతే ఎవరు చూపించకపోతే ఈ జబ్బు వల్ల ఎవ్రీ ఇయర్ బ్లైండ్నెస్ పెరుగుతూ ఉంది మన దేశంలో. అది ఎందుకు అంటే మంచి ట్రీట్మెంట్లు ఉన్నాయి, అన్ని స్పెషలిస్టులు ట్రీట్మెంట్ బాగా ఇస్తున్నారు. హార్ట్ డిసీజ్ కానివ్వండి ఏ జబ్బు వల్ల కూడా జబ్బు తగ్గిస్తున్నారు కాబట్టి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది. ఎప్పుడైతే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుందో ఏజ్ రిలేటెడ్ డిసీజెస్ అన్నీ పెరుగుతాయి. సో వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతున్నారు, ఎక్కువ జబ్బులు వస్తున్నాయి. కాబట్టి ఎవ్రీ ఇయర్ మనకు ఈ నంబర్ ఆఫ్ గ్లాకోమా పేషెంట్స్ దాని శాతం కూడా పెరుగుతూ వస్తూ ఉంది. సో అది మనం ఏదో ఒకటి చేయకపోతే దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేసి ఆ జబ్బుని మనం ముందుగా కనుక్కోకపోతే చాలామంది ఈ బ్లైండ్నెస్ వచ్చే అవకాశం ఉంది. అది తగ్గించాలి. మంజిరెడ్డి గారు చనిపోయింది చాలా బాధాకరం, విషాదకరమైన విషయము. చాలా గొప్ప మనిషి ఆయన, గొప్ప సైంటిస్టు. మన దేశం కోసం ప్రజల కోసం చాలా సేవ చేశారు. ఈ హాస్పిటల్ ఎల్వి ప్రసాద్ చూసారంటే కళ్ళ మంజిరెడ్డి క్యాంపస్ అని ఉంటుంది.
చాలా డొనేషన్ మూలంగా కానివ్వండి, చిన్న చిన్న స్టేజ్ నుంచి పెద్ద స్టేజ్కి ఎదిగేదాకా కూడా ఆయన ప్రోత్సాహం చాలా ఉంది. రీసెర్చ్, కొత్త జబ్బులకి మనం కొత్త ట్రీట్మెంట్లు కనుక్కోవటం, కొత్త మందులు కనుక్కోవటం అంటే ఆయనకి చాలా ఇష్టం. ఈజ్ డిటర్మిన్డ్ టు డూ దాట్. అది చెయ్యాలి అని ఒక చాలా ఉత్సాహం ఉన్న మనిషి. అందరినీ ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు స్టూడెంట్స్ కూడా కానివ్వండి, రీసెర్చ్ వైజ్ ఎవరైనా వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ ఉంది అంటే చాలా ఎంకరేజ్ చేస్తారు.